అగ్రరాజ్యం అమెరికాలో మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ మేరకు అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో నిలవగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా రాజకీయాలు కాకరేపుతున్నాయనే చెప్పాలి. ఈ కాక పోటీ పడుతున్న రెండు పార్టీల మధ్య అనుకుంటే పొరపాటే. అవును, డెమోక్రటిక్ పార్టీలోనే ప్రస్తుతం బైడెన్ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ నేతలు, సెనేటర్లు, మేయర్లు, గవర్నర్లు అంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బైడెన్ ట్రంప్ కు ఎదురు వెళ్లలేరని, వయసు రీత్యా మతిమరుపు కారణంగా ఆయన ఓడిపోతారు అనే వాదనలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే కోవలోకి తాజాగా డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో పోటీ పడి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గెలిచే అవకాశాలు తగ్గిపోతున్నాయని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఆయనతో పాటు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి సైతం బైడెన్ ను, అలానే పార్టీ కమిటీ సభ్యులను హెచ్చరించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ప్రజల్లో బైడెన్ ఇమేజ్ తగ్గిపోతోందని, దీనివల్ల సెనేటర్, కాంగ్రెస్ ట్రిబ్యునల్ ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం ఉంటుందని వారు వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్లో వార్తలొచ్చాయి. జో బైడెన్ విజయం సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలో లేదో బైడెన్ మరోసారి ఆలోచించుకోవాలని ఒబామా అన్నారు. రోజురోజుకి ట్రంప్ ఇమేజ్ పెరిగిపోతుందని పరోక్ష కామెంట్స్ చేశారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. గత నెల జూన్ 27న ట్రంప్తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ మాటలు తడబడ్డాయని స్పష్టం చేశారు. ఆయన ట్రంప్ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు అన్న విషయం ప్రపంచమంతా చూసింది. ఆ తర్వాత కూడా బైడెన్ చాలా సార్లు బహిరంగ సమావేశాల్లో తడబడడం, మతిమరుపు లక్షణాలు ఉన్నట్లు మాట్లాడడం, కొంచెం వింతగా ప్రవర్తించడం వంటివి కనిపించడంతో డెమోక్రటిక్ పార్టీ నేతలకు తలనొప్పిగా మొదలైంది. ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్ కు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన తన డెల్వేర్ హౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్-19 బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బైడెన్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది వైట్ హౌస్. కోవిడ్ కారణంగా తేలికపాటి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తినట్లు బైడెన్ పర్సనల్ డాక్టర్ చెప్పారని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు జ్వరం లేదని తెలిపింది. అయితే బైడెన్ ప్రస్తుతం స్వల్ప దగ్గు, జలుబు, సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వైట్ హౌస్ పేర్కొన్న విషయం తెలిసిందే. కోవిడ్ తో బాధపడుతున్న బైడెన్ డెల్వేర్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో అధ్యక్షుడు బైడెన్ పాపులారిటీ విషయంలో తన ప్రత్యర్థి ట్రంప్ కంటే చాలా వెనుకబడ్డారని స్థానిక మీడియా పోల్ సర్వేలు బహిర్గతం చేశాయి. ఈ విషయమే తాజాగా డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత ఒబామా ప్రస్తావించారు. ఎన్నికల ట్రెండ్ లో బైడెన్ జోరు తగ్గిందని చెబుతూ అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడు అయిన ఒబామా ట్రంప్ గెలిచే అవకాశాలు పెరిగిపోతున్నాయని, డెమోక్రాట్స్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విరాళాలు ఇచ్చేవారు తగ్గిపోతున్నారని ఎత్తి చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే కొనసాగి ఎన్నికలకు వెళ్తే ఘోర పరాజయం తప్పదేమో అన్న ఆలోచన వారిని డిఫెన్స్ లోకి నెట్టేస్తోంది. ఇక ఒబామా లాగే మాజీ హౌస్ స్పీకర్, డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసి కూడా బైడెన్ పాపులారిటీ తగ్గిపోతూ ఉండడంతో పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలపై నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ కారణంగా డెమోక్రాట్స్ నాయకులలో విభేదాలు తలెత్తాయని, పార్టీలో చీలిక కనిపిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక సైతం కథనం ప్రచురించాయి. కాలిఫోర్నియా కాంగ్రెస్ మెన్ ఆడమ్ షిఫ్ కూడా బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని బహిరంగంగా చెప్పారు. ఇంత జరుగుతున్నా బైడెన్ మాత్రం తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకోనని పలుమార్లు ప్రకటించారు. బైడెన్ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వాహకులు కూడా బైడెన్ స్థానంలో మరొకరు డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉండే అవకాశమే లేదని చెబుతున్నారు. అటు వైట్ హౌస్ సైతం బైడెన్ తడబడినా లేక ఆయన అనారోగ్య విషయాలపై కూడా ఎలాంటి వార్తలు వచ్చినా కొట్టిపడేస్తోంది. దీంతో బైడెన్ తప్పుకునే ఛాన్స్ లేదని, రానున్న అధ్యక్ష ఎన్నికలో బైడెన్ ఓటమి తప్పదనే వాదనలు సొంత పార్టీలోనే రావడం తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మరి సీనియర్ నేత బరాక్ ఒబామా హెచ్చరికను పరిగణలోకి తీసుకుని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా వేరే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా లేక బైడెన్ తోనే ముందుకు వెళ్తారా అనేది చూడాల్సిందే.